ఫ్రై తయారు చేసే విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి కరివేపాకు నాటుకోడి ఫ్రై చేయబోతున్నానండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు మేము ఇలాగే చేసుకుంటా ఉంటాం ఇంట్లోనూ. మా పిల్లలకి చాలా ఇష్టం, వారం వారం బాగా తింటామండి. మాకు ఇది అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా హెల్త్ కూడా మంచిది, జుట్టు పెరగడానికి కూడా కరివేపాకు బాగుంటుంది. కాబట్టి నాటుకోడి అండి. నాటుకోడి వచ్చేసి నేను 1/2 కేజీ నాటుకోడి తీసుకున్నాను అండి. నాటుకోడి తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని కుక్కర్లోకి వేసి పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి. ఇదిగోండి, పసుపు ఉప్పేసి బాగా ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత కరివేపాకు, ఒక బాండీ పెట్టుకొని బాండీలో 1 కప్పు ధనియాలు, కప్పుతో జీలకర్ర, 2-3 ఆలుకాయలు, ఇదిగోండి 1/2 కప్పు మిరియాలండి. మిరియాలు దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకునేటప్పుడు కొంచెం చెక్క, 4-3 లవంగాయలు. మీ కాడ ఉంటే సోపు వేసుకోవచ్చండి. నా కాడ సోపు లేదు కాబట్టి నేను సోపు వేయట్లేదు. వేగిపోయినాయి కదా, తీసేసుకొని మనం చల్లార్చుకొని మిక్సీ పట్టుకున్న పొడి ఆయిల్ వేసుకోవాలి మనం. ఇదిగోండి 10 దాకా 10 రెబ్బలు కరివేపాకు తీసుకోవాలి మనం. లైట్గా 10 రెబ్బల కరివేపాకు వేసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకొని బాగా ఇది కూడా కొంచెం వడబడేటట్టుగా వేయించుకోవాలండి. కరివేపాకు కూడా కొంచెం వడబడేటట్టుగా వేయించుకోవాలి. బాగా వేగిపోయింది కదా, ఇందాక మనం సేమ్ ఇదిగోండి మిక్సీకి తీసుకున్నాం కదా, దీంట్లోకి వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ గంటతో 2 గంటలు ఆయిల్ పోస్తున్నానండి. ఫ్రై కదా కొంచెం తక్కువే పట్టిద్ది, 2 గంటల ఆయిల్. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్ ఎక్కలేగానే సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డల ముక్కలండి. 2 సైజు పెద్ద సైజు 2 ఉల్లిపాయ ముక్కలండి. మీరు కావాలంటే సన్నగా కూడా కోసుకోవచ్చు, నేను పొడుగ్గా కోసుకున్నానండి. మిక్సీలో మనం కొన్ని పచ్చిమిరకాయలు వేసుకున్నామండి. 4-5 పచ్చిమిరకాయలు, 4 రెబ్బల ఎల్లిపాయలు, చిన్న ఎల్లిపాయలు, కొంచెం అంతా అల్లం, ఇదంతా మిక్సీ పట్టేసుకో. చూడండి, ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. జీడిపప్పు వచ్చేసి నేను ఒక 20 జీడిపప్పు అంటే ఒక 50 గ్రాములు జీడిపప్పు వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు అండి. మనం ఉప్పు పసుపు వేసి చికెన్ వేయించుకున్నాం కాబట్టి కొంచెమే పసుపు పట్టిద్ది. 1/2 స్పూను పసుపు, స్పూను సాల్ట్. సాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి సాల్ట్. ఇప్పుడు మాత్రం కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. మనం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, నాటుకోడి అండి. నాటుకోడి చికెన్ అండి. చక్కగా మనకి ముక్కలు అన్నీ ఫ్రై అవుతున్నాయి అండి. ఫ్రై అయ్యేటప్పుడే మనం కొంచెం పేస్ట్ వేసుకోవాలండి. ఇందా చెప్పాక పచ్చిమిరకాయలు ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని వేయించుకోవాలి. మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి, చూసారా? ఇట్లాగా ఫ్రై అవ్వాలండి. ఇట్లా ఫ్రై అయితే ఫ్రై బాగుంటుందండి. ఇది చక్కగా కాంబినేషన్ చపాతీకి కానీ అన్నం కానీ దేనికైనా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందా తీసుకున్నాం కండి కరివేపాకు పొడి, మిక్సీ పట్టుకున్న పొడి వేసేసుకోవాలి. మనం కరివేపాకు పొడి వేసుకున్నాం కదా, చక్కగా ఇలా కలుపుకోవాలి. కరివేపాకు పొడి అంతా కలుపుకొని మనం కారం అవసరం లేదండి. అవసరం ఉంటే కొంచెం కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిరకాయలు వేసుకున్న పచ్చిమిరకాయలు ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి. ఒక 4 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నంచుకోవడానికి. కూడా మనం పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం కదా, కొంచెం మగ్గాలండి. ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. చక్కగా మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవడమేనండి. మనం చక్కగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకున్నామండి. గ్యాస్ కొట్టేసేసుకొని దించేసుకున్నాం. అయిపోయిందండి మన కరివేపాకు నాటుకోడి ఫ్రై అండి. ఓన్లీ ఫ్రై అయినండి, ఎక్కడ వాటర్ వేయకుండా ఫ్రై. ఇలా భలే ఉంటుందండి. పప్పు చారు చేసుకున్నా, రసం పెట్టుకున్నా, సాంబార్ చేసుకున్నా, ఇటు మాత్రం సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. బాయ్ ఫ్రెండ్స్. మనకు
చూస్తున్నారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అండి. ఏంటిది అనుకుంటున్నారా? నాటుకోడి అండి. నాటుకోడి కరివేపాక ఫ్రై అండి. నాటుకోడి కరివేపాకు ఫ్రై అండి. కొంచెం జీడిపప్పు కూడా అండి. జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. చాలా బాగుంటుంది. మన సాంబార్లోకి కానీ, ఇడ్లీ సాంబార్లోకి కానీ, పప్పుచారులోకి కానీ చాలా బాగుంటుందండి. ఫ్రై విడిగా కూడా ఇట్లా ముక్కలు కూడా తినొచ్చండి. చాలా